పక్కేమో రైతును రాజుని చేస్తాము అంటున్నారు. ఇక్కడ చూడండి. ఒక సైడ్ ఏమో రైతును రాజును చేస్తాం అంటున్నారు. ఇంకో పక్కేమో హ్మ్. ఇక్కడ చూడండి. రైతు కనకయ్య కుటుంబీకులను ఓదార్చుతున్న హరీష్ రావు. 30% కూడా ధాన్యం కొనుగోలు జరగలేదు. అక్కడేమో రైతును రాజు చేస్తామంటున్నారు. ఇక్కడేమో రైతు శవంలాగా పడి ఉన్నాడు. ఎందుకు పడి ఉన్నాడంటే, వాళ్ళు పండించిన పంటలో కనీసం 30% గూడా కొనలేదంట. 30% గూడా కొనకపోతే, ఆ ధాన్యం వాళ్ళెక్కడ పెట్టుకుంటరు? ఒకవేళ 30% కొనకుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు, ఎరువు ఖర్చులు అవన్నీ ఎక్కడి నుండొస్తాయి చూడండి. దానికి సంబంధించి ఆయన చనిపోవడం జరిగింది. రైతు కనకయ్య కుటుంబీకులను ఓదారుస్తున్న బీఆర్ఎస్ హరీష్ రావు 30% కూడా ధాన్యం కొనుగోలు జరగలేదు. రైతు కనకయ్య మరణానికి సర్కారుదే బాధ్యత. ఇంగ సర్కారు బాధ్యత తీసుకున్నా చచ్చిపోయే వాళ్ళైతే చచ్చిపోతున్నారు. కానీ రైతును రాజు చేస్తాము అని ఒక పక్క చెప్తున్నారు. ఒక పక్కేమో రైతులు శవాలుగా మారిపోతున్నారు. చూడండి. సిద్దిపేట రూరల్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 30% ధాన్యం కొనుగోలు కూడా జరగలేదన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో చనిపోయిన రైతు మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వల్లే కనకయ్య అనే రైతు గుండెపోటుతో చనిపోయారని ఆరోపించారు. కనకయ్య పండించిన పంట 45 రోజులుగా మార్కెట్ యార్డ్‌లో కొనుగోలు జరగలేదని ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. చూడండి ఆ రైతు ఆవేదన మరి ఆయన ఎంత ఆలోచించి ఉండొచ్చు. దాదాపు 45 రోజులు మార్కెట్ యార్డ్‌లో పెడితే ఎందుకు కొనుగోలు జరగలేదు అని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. చూడండి 45 రోజులుగా మార్కెట్ యార్డ్‌లో కొనుగోలు జరగలేదని, అంతలోనే వర్షానికి ధాన్యం తడిసిందన్నారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు 40 సంచుల కోత విధించారని, దీంతో ఆయన ఆవేదనలో గుండెపోటుకు గురయ్యారని హరీష్ రావు తెలిపారు. కనకయ్య మరణానికి పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని 90% వడ్లు కొన్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని విమర్శించారు. ఒకవేళ 90% వడ్లు కొంటే రైతులకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తది? 45% 45 రోజులు వడ్లు అక్కడ పెడితే కొనకుండా తర్వాత వర్షం పడ్డది అని 40 సంచులు, ఒక సంచి, 2 సంచులు కాదు. 40 సంచుల ధాన్యం కోత కోస్తే మరి మిగిలింది రైతుకి ఏమొస్తది అసలు? అంత కష్టపడి వాళ్ళు పంట పండించి అంత చేస్తే 40 సంచులు మీరు తడిసిపోయింది అని చెప్పేస్తే మరి 45 రోజులు యాడ్‌లోనే ఉన్న ఆ ధాన్యాన్ని ఎందుకు కొనలేదు? వర్షాలు పడిన తర్వాత దాని మీద ఎందుకు కోత పెట్టిర్రు? ఇప్పుడు ఆయన చావుకు ఎవరు కారణం? మీరే కారణం. చూడండి. పరోక్ష